Hello viewers, hearty welcome to Ask Talks. So friends, నా పేరు క్రిష్ రాధాకృష్ణ. నేను క్రిష్ పర్సనల్ డెవలప్మెంట్ వర్క్షాప్స్ కండక్ట్ చేస్తాను. ఇవాళ మన టాపిక్ ఏమిటి అంటే రేజ్ యువర్ స్టాండర్డ్. రేజ్ యువర్ స్టాండర్డ్ అంటే ఉన్నత శిఖరాలకి గనక ఎదగాలి అంటే ఉన్నత ప్రమాణాలని మనము ఆచరించాలి. అయితే దీనికి నంబర్ 1 అంటే మెంటల్గా మీ స్థాయిని పెంచుకోండి. యు ఆర్ వాట్ యు థింక్. మీరు ఏమి ఆలోచిస్తే మీరు అదే అవుతారు. అందుకోసం అని చెప్పి మీ స్థాయిని పెంచుకోవడానికి మీరు ప్రతిసారి ప్రయత్నించండి. మీ స్థాయిని గనక పెంచుకోవాలి అంటే ఫస్ట్ మీ యొక్క మస్తిష్కం లోపల మీ యొక్క స్థాయిని పెంచుకోవాలి. నేను ఏం కావాలనుకుంటున్నాను, ఏం చేయాలనుకుంటున్నాను అని చెప్పి రేజ్ యువర్ స్టాండర్డ్. అంటే చిన్నగా ఆలోచించకండి, పెద్దగా ఆలోచించండి. కారణం ఏంటంటే మీరు గనక ఆకాశానికి గనక రాయి సురితే అది అట్లీస్ట్ ఒక చెట్టుకైనా తాకుతుంది. ఒక చెట్టుకి సురితే అది అట్లీస్ట్ రాయినైనా తాకుతుంది. కింద ఒక రాయిని కనుక మీరు కనుక కొట్టాలి అనుకున్నట్టయితే అది లేదా నేలనే తాకుతుంది. అందుకోసం అని చెప్పి ఎప్పుడు కూడా పెద్దగా ఆలోచించండి. అయితే యూ విల్ డూ ఎవ్రీథింగ్ టు రీచ్ దట్ స్టాండర్డ్. అందుకోసం మీ స్థాయిని పెంచుకోవడానికి మీ యొక్క మెదడు లోపల మీకున్నటువంటి ఆలోచనలని మీరు తప్పకుండా దాన్ని మీరు పెంచుకోవాలి. ఎందుకంటే అన్నిటికన్నా ముఖ్యము ప్రతిసారి నా యొక్క తప్పుల నుంచి నేను ఏం నేర్చుకుంటున్నాను. ఏదైనా మిస్టేక్స్ జరిగినాయి, ఏదైనా ఫెయిల్యూర్ వచ్చింది, ఏదైనా మన లోపల అపజయం వచ్చింది, దాని గురించి కృంగిపోకుండా అయ్యో ఎలా అయిందని చెప్పి విచారపడకుండా కావాల్సింది ఏమిటి అంటే నేను ఏర్పరచుకున్నటువంటి ఒక గోల్ ఇది, నా వల్ల జరిగినటువంటి తప్పులు ఇది, నా తప్పులు ఏ విధంగా నేను దాన్ని సరిదిద్దుకోవాలి, నా గమ్యం వైపు నేను ఎలా వెళ్ళాలి అని మీరు ఎప్పుడైతే మీరు అనుకుంటారో మీరు ప్రతిసారి నేర్చుకుంటారు. మీ జీవితం లోపల ఒక ఉన్నత శిఖరాలకి వెళ్ళడానికి ఉత్సాహంతో ఉత్తేజంతో మీరు ముందరికి వెళ్తారు. దట్ యువర్ లైఫ్ విల్ బీ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. సో ఫ్రెండ్స్, వ్యూయర్స్, ఒకటి ఏమిటంటే మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ కమిట్మెంట్. అంటే యూ షుడ్ లీవ్ యువర్ లైఫ్ యాజ్ యువర్ వర్డ్. ఒకసారి మీ మాట గనక మీరు ఒకళ్ళకి మాట ఇచ్చినా మీరు మాట ఇచ్చినా ఒకసారి కమిట్ అయిపోయిన తర్వాత అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్ మీరు మీ మాట నిలబెట్టుకోవాలి. ఎందుకంటే కమిట్మెంట్ ఈజ్ ఎ డిక్లరేషన్. ఒకసారి మీరు కనుక డిక్లేర్ కనుక చేసినట్టయితే మిమ్మల్ని ఆపే శక్తి ఎవరు ఉండరు. ఎందుకంటే మన మెదడు లోపల పారాసింపథెటిక్ నర్వ్స్ అండ్ సింపాథెటిక్ నర్వ్స్ అని ఉంటాయి. ఒకటేమో మన యొక్క ఆలోచన, ఒకటేమో మన యొక్క యాక్షన్. మన యొక్క ఆలోచన, మన యొక్క యాక్షన్ అంటే మనం చేసేటువంటి యాక్షన్స్ రెండింటి మధ్యన పొంతన ఉండాలి. ఆ పొంతన లేకుండా మనం ఆలోచించేది ఒకటి, చేసేది కనుక ఒకటైనట్టయితే ఎట్లయితే ఎలక్ట్రిక్ వైర్స్ నెగటివ్ పాజిటివ్ కనుక రెండు తాకినట్టు ఫ్యూజ్ ఎగిరిపోతుందో అదేవిధంగా ఏమవుతుంది అంటే మీ జీవితం లోపల సడన్గా నిరాశ నిస్పృహలకు మీరు లేదా లోనవుతారు. దీన్ని కూడా ఏమంటారంటే బిల్డింగ్ అప్ యువర్ మసిల్ టిష్యూ. అంటే బిల్డింగ్ అప్ యువర్ మసిల్ టిష్యూ అంటే ఏమిటి అంటే ఎట్లయితే మన యొక్క మైండ్ మసిల్ ఏంటి, నేను ఆలోచించేది నేను చేస్తున్నాను. జస్ట్ లైక్ జిమ్లోకి వెళ్ళి ఎట్లయితే మన యొక్క ఫిజికల్ మసిల్స్ మనం పెంచుకుంటామో అదేవిధంగా మన యొక్క మెంటల్ మసిల్స్ కూడా మనము లేదా పెంచుకుంటాము. సో ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇచ్చిన మాట నిలబెట్టుకోండి, మాట మీద నిలబడండి. ఒక్కసారి నేను కనుక కమిట్ అయితే నా మాట నేనే వినను అనే ఒక పరిస్థితి కనుక వచ్చినప్పుడు దెన్ యూ బికమ్ వెరీ స్ట్రాంగ్. మీ యొక్క కమిట్మెంట్, మీ గోల్, మీరు చేయాలనుకునేటువంటి ఒక దారి దట్ బికమ్స్ ఎక్స్ట్రాడినరీ. ఎందుకు అంటే రేజ్ యువర్ స్టాండర్డ్. రేజ్ యువర్ స్టాండర్డ్ అంటే ఏదో హార్డ్ వర్క్ చేయడం కాదు,
మీరు స్మార్ట్ వర్క్ చేయాలి. స్మార్ట్ వర్క్ ఏమిటి అంటే 80% ఈజ్ సైకాలజీ, 20% ఈజ్ యువర్ ఓన్లీ యాక్షన్స్. అంటే 80% సైకాలజీ అంటే మన మెదడు లోపల ఒక 80% మన మెదడు లోపల ఫిక్స్ అయిపోయి నేను ఇది చేస్తాను, ఇది సాధిస్తాను అని చెప్పి మైండ్ లోపల మీరు ఎప్పుడైతే సర్టెంటీ క్రియేట్ చేస్తారో ఆ సర్టెంటీ ఏం చేస్తుంది అంటే మన మస్తిష్కంలో బయోకెమికల్ రియాక్షన్స్ అంటాము. ఆ బయోకెమికల్ రియాక్షన్స్ తోటి మన నాడీ మండల వ్యవస్థ ఒక ఉద్రేకానికి లోనయ్యి అదొక స్పెషల్ ఎలక్ట్రిక్ కరెంట్స్ పాస్ చేసి మన మెదడులో ఒక సర్టెంటీ క్రియేట్ చేసి ఎన్ని అడ్డంకులున్నా కూడా వాటన్నిటిని మీరు అధిరోహించి మీరు చేయాలనుకున్నది తప్పకుండా చేసి మీరు చాలా ఒక ఉత్సాహం ఉత్తేజంతో మీరు ముందరికెళ్ళి మీరు జీవితంలో తప్పకుండా మీరు సాధించాలనుకున్నది మీరు సాధిస్తారు. సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ది ఫంక్షన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. అంటే మీ జీవితానికి 100% మీరే బాధ్యత వహించాలి. మీ జీవితానికి వేరే వాళ్ళు బాధ్యత వహించరు. అందుకోసమని చెప్పి ఒక బాధ్యతాయుతంగా సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ ఈజ్ ది ఫంక్షన్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. మీరు ఎప్పుడైతే మీ జీవితానికి బాధ్యత తీసుకుంటారో, ఏవైతే జీవితంలో ఓటములను ఎదుర్కొన్నారో ఐఎమ్ రెస్పాన్సిబుల్, జయాలు మీరు జీవితంలో సాధించారు ఐఎమ్ రెస్పాన్సిబుల్. ఈ రెస్పాన్సిబిలిటీ బాధ్యత అన్నది ఇట్స్ నాట్ ఎ ఫీలింగ్ ఆఫ్ గిల్ట్, ఇట్స్ నాట్ ఎ ఫీలింగ్ ఆఫ్ ఫెయిలియర్. అంటే అదేదో అపజయం అన్నది కాదు. కానీ జీవితానికి ఎప్పుడైతే మీరు 100% బాధ్యత వహిస్తారో మీ జీవితం బ్రహ్మాండంగా సుఖ సంతోషాలతోటి ఒక నూతన ఉత్సాహంతో మీరు సాధించాలనుకున్నవన్నీ సాధించి మీరు విజయం వైపు మీరు పరుగెడతారు. ఎందుకంటే మీ ఆలోచనలకి మీరే బాధ్యత వహించాలి. ఎందుకంటే మీ ఆలోచనలను సృష్టించేది మీరే, మీ ఆలోచనల సృష్టికర్త మీరే. అందుకోసమని చెప్పి you should stand as a god, you should stand as a god at the gates of your mind. ఎట్లయితే ఒక తోటమాలి ఒక బ్యూటిఫుల్ అందమైన పూల తోట దగ్గర ఒక మాలిలాగా నిలబడి అంటే ఒక మేకల్ని వాటన్నిటిని లోపలికి పోనీయకుండా అందులో ఉన్నటువంటి కలుపు మొక్కల్ని తీసి పడేసినట్టు మన నెగటివ్ ఆలోచనని తీసి పడేసి ఒక పాజిటివ్ థాట్స్ని మనం గనక ఎప్పుడైతే మన మైండ్ లోపల మనం ఎంటర్ చేసినట్టయితే ఒక తోటమాలి ఏ విధంగా అయితే బ్యూటిఫుల్ గార్డెన్ని పెంచుతారో అదేవిధంగా మీ యొక్క మానసికంగా ఎదగాలి అంటే మన మానసిక పరిపక్వత రావాలి అంటే మనము ఒక పాజిటివ్ థాట్స్నే అలౌ చేయాలి. నెగటివ్ థాట్స్ని మనం కనుక చేసినట్టయితే యు రేజ్ యువర్ స్టాండర్డ్. ప్రతిసారి ఉన్నత ఆశయాలతోటి మనం గనక ముందరికి గనక వెళ్ళినట్టయితే జీవితం లోపల ఉన్నత ఆశయాలు ఉన్నప్పుడు ఉన్నత ఆచరణలు కూడా వస్తాయి. ఆ ఉన్నత ఆచరణలతోటి మనం కొత్త రకమైనటువంటి ఆలోచనను మనము అలవర్చుకొని మన విజయ పరంపరల వైపు మనం వెళ్తూ ఉంటాము. ఒకటి కొంతమంది ఏం చేస్తారు, ప్రతిదానికి బాధపడుతుంటారు, ఏ చిన్నదాన్ని కూడా మానసికంగా కృంగిపోతుంటారు. ఎట్లా కొంతమంది ఎవరైనా మిమ్మల్ని పొగిడారనుకోండి ఒక బెలూన్ లాగా హూ 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 నా అంత గొప్పవాళ్ళేదని చెప్పేసి ఒక బెలూన్ లాగా మీరు ఉబ్బిపోతారు. ఎవరో ఒక చిన్న నెగటివ్ మాట కనుక మాట్లాడితే పుష్ ఒక బెలూన్ కనుక కుంచుకుపోయినట్టు మీరు కుంచుకుపోతారు. సో డోంట్ బీ ది ప్రొడక్ట్ ఆఫ్ సంబడీస్ ఒపీనియన్. అంటే మీ లోపల మీరు ఆత్మస్థైర్యాన్ని కనుక మీరు నింపుకున్నట్టయితే దెన్ యూ స్టార్ట్ రేజింగ్ యువర్ స్టాండర్డ్. సో థాట్స్ ఆర్ థింగ్స్. అంటే ఆలోచనలు మన జీవితాన్ని శాసిస్తాయి. అందుకోసమని చెప్పి మీరు ఆలోచనలను కనుక మీరు మార్చుకున్నట్టయితే మీరు ఈ యొక్క ప్రపంచాన్నే మీరు మార్చేయగలరు. కారణం ఏంటంటే
an idea acted upon is a fortune. అంటే ఒక్క ఆలోచనలని మీరు గనక పూర్తిగా 100% కనుక మీరు నమ్మినట్టయితే ఈ ప్రపంచం అంతా నమ్మకపోయినా సరే మీరు ఒక్కళ్ళు కనుక నమ్మినట్టయితే మీరు జీవితంలో ఏదైనా సాధించగలను అని ఒక ఆత్మస్థైర్యం ఏర్పడి మీరు జీవితంలో మీరు సాధించాలనుకునే వైపు మీరు లేదా ముందుకెళ్తుంటారు. మీకు ఒక నూతన ఉత్సాహం మీకు కలుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మీ లోపల కమిట్మెంట్ అంటే నేను చేస్తాను అనే ఒక మనోధైర్యాన్ని మీరు ఎప్పుడైతే మీలో వచ్చేస్తుందో అప్పుడు ఏమవుతుంది, ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎంత కన్ఫ్యూజన్ వచ్చినా, ఎన్ని జీవితం లోపల పొరపాట్లు జరిగినా కూడా మనలో ఒక సృజనాత్మక శక్తి వచ్చి ఏం చేస్తాం, మనము ఏదైనా ఒక కొత్త దారి కలుగుతుంది, ఏదైనా ఒక కొత్త దారిని నేను సృష్టిస్తాను. యువర్ ఎనర్జీ గోస్ వేర్ యువర్ ఫోకస్ గోస్. మన ఫోకస్ ఎటువైపు ఉంది ఆ ఫోకస్ వైపు మీరు ముందుకెళ్తారు. దానికి యూ షుడ్ రేజ్ యువర్ స్టాండర్డ్. ఫర్ ఎగ్జాంపుల్ మీకు తెలుసా, ఏదైతే ఫాస్ట్ కార్ రేసింగ్ ఏదైతే జరుగుతుందో అక్కడ వాళ్ళు ట్రైనింగ్ ఎట్లా ఇస్తారు అంటే ఇక్కడ ఒక గోడ అక్కడ ఒక గోడ మధ్యలో కారు ఉంటుంది. మీరు కనుక లెఫ్ట్ సైడ్ చూసినా రైట్ సైడ్ చూసినా మీరు వాళ్ళకి మీరు యాక్సిడెంట్ చేస్తారు. వాళ్ళు ఎట్లా ట్రైన్ చేస్తారంటే ఓన్లీ ఫ్యూ ఇంచెస్ బిఫోర్ అంటే జస్ట్ ఒక 5-6 అడుగుల ముందర మాత్రమే మీరు చూడాలి. ఒక 5-6 అడుగుల ముందర కనుక మీరు కనుక చూస్తున్నట్టయితే ఏమవుతుంది, మీరు లెఫ్ట్ చూడరు రైట్ చూడరు, మీ ఫోకస్ అల్లా నేను జరిగే ముందర దాని మీద. బికాజ్ యువర్ ఎనర్జీ గోస్ వేర్ యువర్ ఫోకస్ గోస్. మీ యొక్క ఫోకస్ కనుక మీరు ఏర్పరచుకున్నప్పుడు యూ స్టార్ట్ రేజింగ్ యువర్ స్టాండర్డ్. అయితే ఏమిటి అంటే ఎవరు నమ్మినా ఎవరు నమ్మకపోయినా మీ మీద మీరు నమ్మకం ఉంచుకోండి. ఎప్పుడైతే మీ లోపల మీ మీద మీరు నమ్మకం ఉన్నట్టయితే ఏమవుతుంది, ప్రపంచంలో ఎవ్వరు ఏమన్నా కూడా మీరు ఎటువంటి ఆలోచన రాదు. కుచ్చుతో లో కహెంగే లోగోం కా కామ్ హై కహనా అంటే లోకులు కాకులు వాళ్ళు ఏదైనా అంటుంటారు అననియి. మీరు దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వకుండా మీరు ఏం చేస్తారు అంటే మీ మీద మీకున్నటువంటి అపారమైన నమ్మకంతో నేను సాధిస్తాను, నేను సాధించి తీరుతాను, ఎన్ని అవాంతరాలు వచ్చినా కూడా నేను అధిగమిస్తాను. ఎందుకు అంటే మోర్ దెన్ యువర్ కాంపిటెన్స్ ఇట్స్ యువర్ కాన్ఫిడెన్స్ విచ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే మీలో ఆత్మస్థైర్యం అన్నదే చాలా ఇంపార్టెంటు. ఎప్పుడైతే మీలో ఆత్మస్థైర్యం కనుక ఉన్నట్టయితే దెన్ యూ స్టార్ట్ రేజింగ్ యువర్ స్టాండర్డ్. మీరు ఒక్కసారి జీవితంలో గనక మీ యొక్క స్టాండర్డ్ ఆఫ్ థింకింగ్ పెంచుకున్నప్పుడు మీ స్థాయి పెరుగుతుంది. మీరు ఒక కొత్త ఆలోచనలకి మీరు నాంది పలుకుతారు. ఈ కొత్త ఆలోచనలతోటి మీరు కొత్త ఉత్సాహంతో కొత్త ఉత్తేజంతో మీరు సాధించాలనుకున్నవన్నీ సాధించడానికి మీరు ప్రయత్న లోపం లేకుండా జీవితంలో మీరు ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. అప్పుడు యువర్ లైఫ్ విల్ నాట్ బి ఆర్డినరీ బట్ ఎక్స్ట్రాడినరీ. దానికి కావాల్సిందల్లా నేను చెప్పిన వాటన్నిటితోటి రేజ్ యువర్ స్టాండర్డ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.